పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పుడు సముద్ర ఉపరితలం నుంచి సముద్ర గర్భానికి చేరాయి. హార్మూజ్ జలసంధిలో శత్రు నౌకలను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఏర్పాటు చేసిన సీ మైన్స్, నేవల్ మైన్స్ ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి పెను ముప్పుగా మారాయి. అమెరికా మిత్ర దేశాల నౌకలు అడుగు పెడితే క్షణాల్లో పేలిపోయేలా ఇరాన్ ఈ మృత్యు వలయాన్ని పన్నింది. అయితే ఈ అదృశ్య ముప్పుని ఎదుర్కొనేందుకు బ్రిటన్ మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేసింది. తన రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక అండర్ వాటర్ డ్రోన్లను రంగంలోకి దించుతోంది. మనుషుల ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో పనిచేసే ఈ డ్రోన్లు సముద్ర గర్భంలో దాగి ఉన్న మైన్లను ఎలా గుర్తిస్తాయి? ఇరాన్ దగ్గర ఉన్న వేలాది మైన్లను ఇవి ఎలా నిర్వీర్యం చేస్తాయి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న వేళ ప్రపంచ వాణిజ్యానికి ప్రాణాధారంగా భావించే హార్మూజ్ జలసంధి హాట్స్పాట్గా మారుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుండటంతో ఈ యుద్ధానికి ఇది కీలకంగా మారింది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. అనేక దేశాల్లో చమురు ధరలు భారీగా పెరగడమే కాదు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ చేపడుతున్న చర్యలు, వాటికి ప్రతిస్పందనగా పాశ్చాత్య దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇరాన్ శత్రు దేశాల నౌకలను అడ్డుకునేందుకు, ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాల చమురు ట్యాంకర్లను టార్గెట్ చేసేందుకు సీ మైన్స్ ను హార్మూజ్ జలసంధిలో ఏర్పాటు చేసింది. నీటి అడుగున దాగి ఉండే ఈ సీ మైన్స్ లక్ష్య నౌక సమీపిస్తే ఒక్కసారిగా పేలిపోతాయి. ఫలితంగా భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. సముద్ర మార్గంలో ప్రయాణించే నౌకలకు ఇది కనిపించని ముప్పు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కొత్త సాంకేతికతను రంగంలోకి దించేందుకు యునైటెడ్ కింగ్డమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాంప్రదాయ మైన్ స్వీపింగ్ పద్ధతులు చాలాసార్లు విఫలమవుతున్న నేపథ్యంలో ఆధునిక అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లు పూర్తిగా స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి. సముద్ర గర్భాన్ని స్కాన్ చేసి సీ మైన్స్ ను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసే సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా బ్రిటన్కు చెందిన రాయల్ నేవీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ నౌకాదళానికి చెందిన ఆర్ఎఫ్ఏ లైమ్ బే అనే సపోర్ట్ షిప్ను పశ్చిమాసియాకు పంపేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ఈ నౌకను బలగాలు, పరికరాలు, వాహనాలను తరలించేందుకు ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు దీన్ని ప్రత్యేకంగా అప్గ్రేడ్ చేసి మైన్ హంటింగ్ సామర్థ్యాలను పెంచనున్నారు. ఇది కేవలం సపోర్ట్ షిప్గా కాకుండా యుద్ధ వ్యూహంలో కీలక పాత్ర పోషించే నౌకగా మారనుంది. ఈ నౌకలో అమర్చబోయే అండర్ వాటర్ డ్రోన్లు అత్యాధునిక సెన్సర్లతో పనిచేస్తాయి. సముద్రం అడుగున ఉన్న వస్తువులను స్కాన్ చేసి వాటిలో ప్రమాదకరమైన మైన్స్ను గుర్తిస్తాయి. ఆ తర్వాత వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో జరుగుతుంది. మానవ జోక్యం తక్కువగా ఉండడం వల్ల సైనికుల ప్రాణాలకు ముప్పు తగ్గుతుంది. ఇది ఆధునిక యుద్ధ సాంకేతికతలో ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్ కేవలం డ్రోన్లకే పరిమితం కాలేదు. సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచేందుకు యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్లను కూడా రంగంలోకి దింపాలని బ్రిటన్ ప్లాన్ చేస్తోంది. చమురు ట్యాంకర్లు సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రపంచ చమురు సరఫరా నిలకడగా కొనసాగేందుకు కీలకం కానుంది. ఇదే సమయంలో అమెరికా కూడా తన మిత్ర దేశాలతో కలిసి భారీ స్థాయిలో భద్రతా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో వేలాది మంది మెరైనర్లను మోహరించినట్లు తెలుస్తోంది. అవసరమైతే గ్రౌండ్ ఆపరేషన్కు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు హార్మూజ్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 2000 నుంచి 6000 వరకు సీ మైన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కొంతవరకు చైనా, రష్యా వంటి దేశాల నుంచి కొనుగోలు చేయడంతో పాటు స్వదేశంలో కూడా తయారు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇరాన్ పెద్ద ఎత్తున సముద్ర యుద్ధానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి వ్యూహాలను అమలు చేశారు.
1980లలో జరిగిన ట్యాంకర్ వార్ సమయంలో ఈ భారీ సంఖ్యలో సీ మైన్స్ను ఉపయోగించి నౌకలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో మైన్ స్వీపర్స్ పనితీరు అంతగా ఫలితం ఇవ్వలేదు. ఫలితంగా సముద్ర మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వైపు మళ్లుతున్నారు. అయితే సీ మైన్స్ను గుర్తించడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటిలో కనిపించకుండా దాగి ఉంటాయని, ఒకసారి పేలితేనే అవి ఉన్నట్లు తెలుస్తుందంటున్నారు. వీటిని నిర్వీర్యం చేసే ప్రక్రియలో సంప్రదాయ పద్ధతులు చాలాసార్లు విఫలమవుతాయి. ఈ నేపథ్యంలోనే అండర్ వాటర్ డ్రోన్ల వినియోగం కీలకంగా మారుతోంది. ఇవి ఖచ్చితంగా లక్ష్యాన్ని గుర్తించి ముందుగానే ప్రమాదాన్ని నివారించే సామర్థ్యం కలిగి ఉంటాయి. మొత్తానికి హర్మూజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ స్థాయి సంక్షోభంగా మారే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఒకవైపు ఇరాన్ తన రక్షణ వ్యూహాన్ని బలపరుస్తుండగా, మరోవైపు అమెరికా, యూకే వంటి దేశాలు ఆధునిక సాంకేతికతతో ప్రతిస్పందిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అండర్ వాటర్ డ్రోన్లు ఈ మృత్యుపాశాలను ఏ మేరకు నిర్వీర్యం చేస్తాయి, ఇరాన్ తదుపరి అడుగు ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితేనే ప్రపంచ దేశాలకు చమురు సెగలు తగ్గుతాయి.